హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాయుడు ట్రావెలర్. ఈరోజైతే మనము ఆంధ్రప్రదేశ్లో చాలా చారిత్రకమైన అరసవల్లి దేవాలయానికి అయితే వచ్చేసాము. ఇది ఎక్కడో కాదండి, మన ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం జిల్లాలో అయితే ఉంది. మీరైతే ఈ వీడియోస్కి ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈ వీడియోలో ఈ దేవాలయం యొక్క చరిత్ర, ఈ దేవాలయం యొక్క టైమింగ్స్ అండ్ ఈ దేవాలయానికి ఎలా రావాలో మొత్తం అయితే చూద్దాం. ఈ వీడియోని అయితే ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అరసవల్లి సూర్య దేవాలయంలో సాధారణంగా ఆదివారమే ఖాళీ ఉండదు. ఈ రోజైతే కార్తీక మాసం ఆదివారం కావడం భక్తుల రద్దీ అయితే చాలా ఎక్కువగా ఉంది. చూస్తున్నారు కదా ఎంతమంది జనాలు. మీరు అత్యంత ప్రాచీనమైన చారిత్రాత్మకమైన దేవాలయాలు సందర్శించాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. సమస్త లోకాలకు వెలుగును ప్రసాదించే సూర్య భగవానుడి అరుదైన ఆలయం అరసవల్లిలో గల శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయం. ఈ దేవాలయానికి ఒక ప్రత్యేకత ఉంది. ప్రతి ఏటా 2 పర్యాయాలైన ఉత్తరాయణం, దక్షిణాయనం సూర్యోదయాన సూర్యకిరణాలు గర్భగుడిలో ఉన్న మూల విరాట్ పాదాలకు తాకేలా ఆలయ నిర్మాణం జరిగింది. ఈ దేవాలయము అత్యంత ప్రాచీనమైన ఎంతో విశిష్టత కలిగి ఉంది. ఇచ్చట ప్రతి ఏటా శ్రీ సూర్యనారాయణ స్వామివారి రథసప్తమి వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. రథసప్తమి వేడుకలు వేద పండితుల మంత్రాల నడుమ మంగళ వాయిద్యాలతో మహాక్షీరాభిషేకము స్వామివారికి అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఆ సమయంలో స్వామివారి నిజరూప దర్శనాన్ని కనుల పండుగగా దర్శించవచ్చు. శ్రీ సూర్యనారాయణ స్వామివారిని దర్శించుకుంటే సర్వపాపాలు తొలగిపోయి ఆరోగ్యంగా ఉంటారని ప్రతీతి. ముఖ్య గమనిక: ప్రతి సంవత్సరం మార్చి 9, 10, 11, 12 తారీఖుల్లో, అక్టోబర్ 1, 2, 3, 4 తారీఖుల్లో మాత్రమే సూర్యకిరణాలు గర్భగుడిలో ఉన్న మూల విరాట్ పాదాలు తాకేలా నిర్మించారు. ఇప్పుడు ఈ దేవాలయంకి ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం. ఈ దేవాలయంకి రావాలంటే బస్ ఫెసిలిటీ అండ్ ట్రైన్ ఫెసిలిటీ రెండూ ఉన్నాయి. అంతేకాకుండా మీరు శ్రీకాకుళం సిటీలో చేరుకుంటే అక్కడ నుంచి 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది ఈ దేవాలయం. ఈ దేవాలయం శ్రీకాకుళం మెయిన్ సిటీలో ఉండడం వలన హోటల్స్, రూమ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్స్ అన్నీ అందుబాటులోనే ఉంటాయి. ఇప్పుడు ఈ దేవాలయం యొక్క చరిత్ర అయితే తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ నుంచి వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అరసవల్లిలో గల శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవాలయము మన దేశంలో గల సూర్య దేవాలయాల్లో అత్యంత ప్రాచీనమైన దేవాలయము. మన పురాణాల ప్రకారం ప్రజల క్షేమం కోసం కశ్యప మహర్షి ఈ దేవాలయాన్ని నిర్మించినట్లు ఆధారాలు ఉన్నాయి. ఈ దేవాలయంలో భాస్కర్ని పూజించిన వారికి అన్ని కష్టాలు తొలగి హర్షంతో వెళ్తారు కాబట్టి ఈ ఊరిని హర్షవల్లి అని అంటారు. కాలక్రమేణా ఈ ఊరి పేరు అరసవల్లిగా మారింది. ఈ ఆలయం దేవేంద్రునితో నిర్మితమైందని పురాణ ప్రవచనం. ఈ దేవాలయాన్ని కళింగ రాజ్య పాలకులైన తూర్పు గంగరాజులలో ప్రముఖుడైన దేవేంద్ర వర్మ 545లో నిర్మించినట్లు తెలుస్తుంది. మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే భక్తులు చాలా తండోపతండాలుగా వచ్చారు. ఈరోజు ఆదివారం కావడం, అందులోని కార్తీక మాసం కావడంతో భక్తులు చాలా విపరీతంగా వచ్చి పూజలు అయితే నిర్వహిస్తున్నారు. ఇక్కడికి వచ్చిన భక్తులు స్వామివారికి తలనీలాలు ఇచ్చి ఇక్కడ ఇంద్రపుష్కరిణి ఘాట్లో స్నానం చేసి స్వామివారి దర్శనానికి అయితే వెళ్తారు. అంతేకాకుండా ఇక్కడ భక్తులు స్వామివారికి దీపాలు వెలిగించి సూర్య నమస్కారం చేయడం ద్వారా తాము కోరుకున్న కోరికలు నెరవేరుతాయని భక్తులు నమ్ముతారు. అరసవల్లిలో గల శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయముకు మన ఆంధ్రప్రదేశ్ నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వేలాది మంది వచ్చి స్వామివారిని దర్శించుకొని పూజలు చేస్తారు. ఈ వీడియోలో నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి కామెంట్ చేయండి. ముఖ్యంగా మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మరెన్నో వీడియోస్ మా నుండి వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తీసావా?